హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి చార్ధామ్ యాత్రలో మనమైతే మూడవ టెంపుల్ అయినటువంటి కేదార్నాథ్ యాత్ర అయితే పూర్తి చేసుకోబోతున్నాం. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు కేదార్నాథ్ యాత్ర యొక్క పూర్తి వివరాలు అనేటివి కంప్లీట్గా మీకు అర్థమవుతాయి. సీజన్ ఎలా ఉంటుంది, ఏమేమి తీసుకెళ్ళాలి, ఇలాంటివి మీకున్నటువంటి ప్రతి డౌట్స్గా అన్నీ క్లియర్ అవుతాయి. ఇప్పటి వరకు మీరు కనుక వీడియోని ఒక లైక్. ఇక ఈరోజు వచ్చేసి అయితే మనమైతే చార్ధామ్ యాత్రలో కేదార్ యాత్రనైతే మనం చేయబోతున్నాం. ఇక మనకు కేదార్నాథ్ యాత్ర ఎలా ఉంటుంది, వెదర్ ఎలా ఉంటుంది అనేటివన్నీ కూడా ప్రతి ఒక్క విషయాలు అనేటివి మనం వీడియోలో క్లియర్గా చూద్దాం. కేదార్నాథ్ వెళ్ళని వారు చక్కగా ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చాలా బాగుంటుంది, కానీ చాలా కష్టమైనటువంటి యాత్రనే అని చెప్పవచ్చు. ఇక 50 అబోవ్ ఉన్న వాళ్ళు మీరు కేదార్నాథ్ వెళ్ళే ప్రయత్నం అయితే చేయకండి, రిస్క్ అయితే తీసుకోకండి. ఇక ఆ తర్వాత మనకు కేదార్నాథ్ యాత్ర ఎలా ఉంటుందనే విషయాలైతే ఇప్పుడు మనమైతే ప్రతి ఒక్కటి వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకుంటే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇక మనకు మేము చూసినటువంటి ఈ చార్ధామ్ యాత్ర ట్రిప్లో వచ్చేసి ఫస్ట్గా మేము చూసిన ట్రిప్ వచ్చేసి ఏంటంటే కనుక మేము ఫస్ట్గా యమునోత్రి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆ తర్వాత గంగోత్రి టెంపుల్కి వెళ్ళాము. ఇక థర్డ్ వన్ వచ్చేసి మనకైతే కేదార్నాథ్ యాత్ర అయితే మనం చేయబోతున్నాం. ఇక మనకు కేదార్నాథ్ యాత్రలో వెళ్ళే టైంలో మనకు రోడ్స్ ఎలా ఉంటున్నాయి, ప్రతిదీ మనకి అవైలబుల్గా ఉంటుందో ఉండదో అనేది అయితే ఇప్పుడైతే ఈ వీడియోలో చూడండి. చాలా చక్కగా మనకైతే కంప్లీట్గా నేనైతే ఫుల్ వీడియో తీశాను. చాలా బాగుంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక చూడండి మనకు ఎన్ని కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనేది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. చూసారు కదండి ఎలా ఉందో, రోడ్ సైడ్ ఎలా ఉంటుంది అనేది, ఎంత చక్కగా వ్యూ అనేది బాగుందో, చాలా అందంగా వ్యూ అనేది కనిపిస్తుంది. ఇక మనకు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే చాలా ఎంజాయ్ అయితే చేస్తారు, కానీ చాలా రిస్క్గా ఉంటుంది కేదార్నాథ్ యాత్ర అనేది. మీకు ఇలా మనకు యాత్ర అనేది ఇలా చేయడం ఎంజాయ్మెంట్గా ఉన్న వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదండి ఎలా ఉందో, రోడ్ సైడ్ ఎలా ఉందనేది. చాలా ఎత్తుగా ఉన్నటువంటి గుట్టలు, సైడ్కి చాలా అంటే చాలా లోతుగా ఉండేటువంటి లోయలు ఉన్నాయి. మనం కొద్దిగా ఎమరపాటుగా ఉన్నా కానీ మనకు బస్సు కానీ వెహికల్ కానీ లోయలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కగా చాలా జాగ్రత్తగా మనమైతే నడుచుకుంటూ వెళ్ళాలి. వెహికల్స్ వాళ్ళు కూడా చాలా చక్కగా డ్రైవింగ్ అనేది చేయాలి, ఎందుకంటే ఏమరపాటు మాత్రం అస్సలు ఉండకూడదు. చూసారు కదండి సైడ్స్ కానీ రోడ్స్ అనేటివి ఎలా ఉంటున్నాయో, ఎంత పెద్ద లోయ ఉంటుంది. మనకు రోడ్స్ అనేటివి కూడా కొద్ది టైంలో చాలా సన్నగా ఉంటాయి, వన్ వే రోడ్స్ కూడా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం డ్రైవింగ్ కూడా చేయాలి. మనకు కేదార్నాథ్ యాత్ర వచ్చేసి చాలా రిస్క్ అనేది చెప్పుకోవచ్చు, కానీ వ్యూ అనేది చాలా బాగుంటుంది. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఒక కొత్త ప్రదేశాన్ని, ఒక వింత ప్రదేశాన్ని, ఎక్కడా చూడని ఒకటి వింత ప్రదేశాన్ని చూడాలని అనుకునే వాళ్ళు కానీ చక్కగా దీన్నైతే చూడొచ్చు. చాలా ఎంజాయ్ అయితే చేస్తారు. ట్రెక్కింగ్ చేయాలనుకునే వాళ్ళు, ఇలా ట్రెక్కింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా ఇలాంటి వాటికైతే నేను ప్రిఫరెన్స్ ఇస్తాను, ఎందుకంటే కాస్త డిఫికల్ట్గా ఉంటుంది కానీ ఎంజాయ్మెంట్గా కూడా ఉంటుంది. ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకుంటే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసి మనకు గంగోత్రి వాటర్ అనేటివి, ఇలా మనకు గంగోత్రి, యమునోత్రి ఇలా టెంపుల్స్ ఉంటాయి కదండి, అక్కడ నుంచి వాటర్ అనేటివి వస్తూ ఉంటాయి కదండి. ఇలా మనకు 1 by 1 ఇలా వస్తూనే వాటర్ అనేటివి కంటిన్యూస్గా ఉంటాయి. వాటర్ అనేటివి రోడ్స్ చూడండి ఎలా ఉంటున్నాయో. ఇక్కడ మరొక విషయం చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే కనుక మనకు ఎడారిలో కానీ ఇలా నదులలో కానీ ఇసుక రాళ్ళు అయితే ఉంటాయి కదండి, రాళ్ళు అనేటివి చెప్పనక్కర్లేదండి, చాలా అద్భుతంగా ఉన్నాయి.
ఫిష్ అక్వేరియంలో వేసుకుంటారు కదండి, అలాంటి స్టోన్స్ లెక్కలేనన్ని లక్షలు వేల రాళ్ళు ఉన్నాయి. ఎంత చక్కగా ఉన్నాయో వాటిని అయితే చూస్తుంటే నాకైతే అన్నీ తీసుకొచ్చుకోవాలనిపించింది. ఎందుకంటే అంత బాగున్నాయి ఆ రాళ్ళు, అంత అందంగా ఉన్నాయి. మరీ రాళ్ళ గురించి చెబుతుందని అనుకుంటున్నారు, కానీ మీరు కూడా చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ యాత్ర ట్రిప్ చేసినప్పుడు అలా రోడ్ సైడ్ కానీ మనకు ఇలా నదులలో కానీ మీరు ఆ రాళ్ళని చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటాయి స్టోన్స్ అన్నీ కూడా. వాటర్ అనేటివి మనకైతే యమునోత్రిలో తక్కువగానే ఉన్నాయి, గంగోత్రిలో కూడా మరి ఎక్కువగా లేవు. యమునోత్రి కంటే గంగోత్రిలో ఎక్కువగా ఉన్నాయి. గంగోత్రి తర్వాత కేదార్నాథ్లో చాలా అంటే చాలా వాటర్ అనేటివి ఉన్నాయి. పిల్లలతో వెళ్ళేవారు కాస్త జాగ్రత్తగా ఉండండి. మనకు సీజన్ వైజ్గా చూసుకుంటే వెదర్ ఎలా ఉంటుంది అని అనుకుంటే పర్లేదండి. ఇప్పటికైతే వెదర్ అయితే చాలా బాగుంది. ఇక మనకి గంగోత్రి యమునోత్రికి వచ్చేసి మాకు హరిద్వార్లో కానీ ఇలా వెదర్ అనేటిది మనకు చాలా బాగానే ఉంది. ఎండలు కూడా బాగానే ఉన్నాయి. వింటర్ సీజన్లో అస్సలు లేదు. నార్మల్గా మనం ఇంట్లో ఎలా ఉంటామో అలాగే ఉంటుంది. కానీ ఈ కేదార్నాథ్ వచ్చేసి మనకు చాలా అంటే చాలా కొంచెం కష్టంగానే ఉంది. ఎందుకంటే మనకు ఎప్పుడు వాటర్ అనేటివి పడతాయి అంటే వర్షం అనేది ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎండలు అనేటివి ఎప్పుడు కొడతాయో తెలియదు. ఎప్పుడు మనకు ఆ వే కూడా ఎప్పుడు బురదగానే ఉంటుంది. ఈ గుర్రాలు నడిచేటప్పుడు కూడా చాలా స్కిడ్ అవుతూ ఉంటాయి. మనుషులు కూడా వెళ్ళడం చాలా కష్టంగానే ఉంటుంది. ఇక మనకు నడిచి వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా చాలా కష్టంగానే వెళ్తారు. ఎందుకంటే మనకు మేబీ 22 కిలోమీటర్స్ వరకు అయితే మనకు ఈ కేదార్నాథ్ యాత్ర అయితే కంప్లీట్ అవుతుంది. 22 కిలోమీటర్స్ కూడా మనకు ఫుల్గా కంప్లీట్ అవ్వదు. చూసారు కదండి రోడ్స్ ఎలా ఉన్నాయి అని మీరు చూపించాలనుకున్నాను. చక్కగా చూసేయండి ఎలా ఉందో. చక్కగా ఈ ట్రిప్ని ఈ వీడియో చూసి కంప్లీట్గా మీరైతే ఎంజాయ్ చేసేయండి. ఇప్పటి వరకు ఈ వీడియోని ఒక లైక్ చేయకుంటే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేయండి. ఇక మీకు ఈ చార్ధామ్ యాత్ర గురించి కానీ కేదార్నాథ్ ట్రిప్ గురించి కానీ ఇలా యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్ ఇలాంటి వీటి గురించి అయినా సరే మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కానీ తప్పకుండా మీరు ఒక చిన్న కామెంట్ అయితే చేశారంటే తప్పకుండా నేను చూస్తే కనుక వెంటనే రిప్లై కూడా ఇస్తాను. రోడ్స్ అయితే చాలా బాగున్నాయండి. నాకైతే ఇలా వ్యూ చూస్తే చాలా ఎంజాయ్గా అనిపించింది, చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే మనం ఎలాంటి టూర్స్కి వెళ్ళినా కానీ నార్మల్గా రొటీన్గా ఇలా షాప్స్ కానీ ఇలా ఉంటాయి కదండి, ఇలా బట్టల షాపులు కానీ ఇలా ఇలాంటివి జనరల్గా మనకు ఉండేలాగా బస్ స్టాండ్ ఏరియాలో మార్కెట్ ఏరియాలో ఇలా ఉంటుంది, అలా ఉంటుంది. కానీ ఈ ట్రిప్ వచ్చేసి అస్సలు అలా కాదండి. చూసారు కదండి ఎలా ఉంటుందో. రోడ్స్ అనేవి ఎటు చూసినా ఎంత తిరిగినా కూడా మనకి ఇలా కొండలు, గుట్టలు, వాగులు ఇలాంటివే కనిపిస్తాయి. మళ్ళీ మళ్ళీ చెప్పే విషయం ఏంటంటే కాస్త కూడా స్కిడ్ అయినా కానీ మనకు లోయలో ఖచ్చితంగా పడిపోతాం. కాబట్టి డ్రైవర్స్ కూడా చాలా కేర్ఫుల్గా నడుపుతారు. నాకైతే ఈ ట్రిప్ వచ్చేసి చాలా వింతగా చాలా వెరైటీగా అనిపించింది. అందులో నాకైతే మరీగా నచ్చింది ఏంటంటే కనుక కేదార్నాథ్ ట్రిప్పే చాలా నచ్చిందండి. అయితే కేదార్నాథ్ ట్రిప్ అనేది మనకు ఎంత నచ్చిందో అంత రిస్క్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనకు పైనకి వెళ్తున్న కొద్దీ ఎక్కువగా మంచు అనేది ఉంటుంది. మంచుతో పూర్తిగా కమ్మేసుకొని కింది సైడ్ మనకు ఎవరు ఉన్నారో, కింది తోవ ఎలా ఉంటుందో కూడా మనము గుర్తుపట్టలేము. అంతలా వైట్గా మారిపోతుంది. ఇంకా మరొక విషయం ఏంటంటే అలా మంచు పర్వతాలు కూడా ఉన్నాయండి. చాలా పెద్ద పెద్దవి మంచు పర్వతాలు కూడా ఉన్నాయి. మనం ఐస్ కూడా చేతిలోకి తీసుకోవచ్చు. అలాంటి పర్వతాలు కూడా పైనకు ఉంటాయి. చాలా బాగుంది. చాలా అంటే చాలా నచ్చింది. కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్నవారు కానీ
ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నవారు కానీ ఇలా చార్ధామ్ యాత్ర ట్రిప్ చేయడానికి మాత్రం అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే చార్ధామ్ ట్రిప్ అనేది చాలా రిస్క్తో కూడుకున్నది. ఎందుకంటే కనుక యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ పీఠ్ ఇవన్నీ వచ్చేసి ఏంటంటే కనుక మనకు ఇవన్నీ గుర్రాలపైన కానీ గోడ అంటారు కదండి, ఇలా ఇక్కడ సైడ్ వచ్చేసి గోడ అంటున్నారు. ఇలా గుర్రాలపైన వెళ్ళడం కానీ చాలా రిస్క్. గోడ, పల్లెకి ఇలా భుజాలపైన వేసుకున్నటువంటి డోలి అంటారు. ఇలా వీటిలో మీరు దేంట్లో అయినా వెళ్ళొచ్చు, కానీ ఎలా వెళ్ళినా రిస్క్ మాత్రం తప్పదు. ఎందుకంటే మనం వెళ్ళే ప్రతి యాత్ర నదులపైన ఇలా గుట్టలపైన పైనకి వెళుతూ ఉంటాము. ఇలా వెళ్తూ ఉన్న కొద్దీ మనకు పైనుంచి కిందకి చూస్తే చాలా అంటే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే మరి కిందికి లోతుగా ఉంటాయి. సైడ్కి మనకు నడుచుకుంటూ వెళ్తాము. మధ్యలో వచ్చేసి మనకు ఎక్కువగా ఇలా డోలి కానీ పల్లకి కానీ గుర్రాలపై వెళ్ళేవారు కానీ ఎక్కువగా వెళ్తుంటారు. ఇక నడుచుకుంటూ వెళ్ళేవారు సైడ్లోకి వెళ్తారు. కాస్త స్లిప్ అయినా కానీ మనం జస్ట్ ఇలా స్లిప్ అయినా మనం కింద పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పే విషయం ఏమిటంటే 50 ఏవో వాళ్ళు ఈ యాత్రలకు వెళ్తామని ట్రై చేయకండి. రిస్క్ అనేది తీసుకోకండి. దేవుడు అనేవాడు ఎక్కడున్నా కనిపిస్తాడు. కాబట్టి రిస్క్ అనేది అస్సలు చేయకండి. ఇక చూసారు కదండి, ఇక వాయిస్ అయితే ఇవ్వట్లేదని అనుకోకండి. ఇక మనకు రోడ్ వచ్చేసి కంప్లీట్గా ఇలాగే ఉంటాయి. నాకైతే భలే నచ్చింది. చాలా చాలా ట్రిప్ నచ్చింది. నాకు ఈ వెదర్ కూడా చాలా నచ్చింది. ఎలాంటి టెన్షన్స్ అనేవి లేకుండా సైడ్స్కి చూసారు కదండి, వ్యూ అనేది ఎలా ఉంటుంది, మనకు రోడ్ అనేది ఎలా క్రాస్ అవుతుందో ప్రతి ఒక్కటి చక్కగా మనకైతే చూపించారు. కాబట్టి ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకుంటే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. చూసారు కదండి లోయలు ఎంత కిందిగా ఉన్నాయో. ఇప్పుడు వచ్చేసి మేమైతే టనల్లో నుంచి అయితే వెళ్తున్నాము. ఇలా టన్నల్లో నుంచి వెళ్ళేసాము. ఇక ఆ తర్వాత రోడ్స్ చూస్తారు కదండి, మనకు సైడ్స్కి ఉన్నటువంటి గుట్టలు అనేటివి కట్ చేస్తూ వస్తున్నారన్నమాట. మనకు వెహికల్స్ అనేవి వెళ్ళడానికి, నడుచుకుంటూ వెళ్ళడానికి మనకు వన్ వే ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇలా వీరైతే మనకు 2 వే చేసేసి ఇంకా మనకు కట్ చేస్తూ ఉంటున్నారు. ఆ తర్వాత వచ్చేసి మనకు ఎంత డిస్టెన్స్ ఉన్నదో కేదార్నాథ్ యాత్రకు వెళ్ళడానికి అనేది బోర్డు అనేది ఇప్పుడైతే ఈ వీడియోలో చూసాము. ఇలా మీరైతే నిదానంగా క్రాస్గా వెళ్తూ ఉండాలి. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. జై భోలేనాథ్, జై భోలేనాథ్. ఓం నమ శివాయ. ఇక వాయిస్ అనేది ఇవ్వట్లేదండి. వ్యూ అని వచ్చేసి నాకైతే ఇలాగే ఉంటుంది, కాస్త అటు ఇటుగా ఉంటుంది. మనకు మెయిన్గా వచ్చేసి టెంపుల్ ఎలా ఉంటుందో అనే విషయాలన్నీ అయితే ఇప్పుడైతే ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. స్కిప్ అయితే అస్సలు చేయకండి. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. కాబట్టి మీరు లగేజ్ చాలా తక్కువగా తెచ్చుకోండి. ఎందుకంటే మనం జర్నీలు ఎక్కువ చేస్తాం కాబట్టి 15 days జర్నీ కాబట్టి మనకు లగేజ్ తక్కువగా ఉంటే చాలా హెల్ప్గా ఉంటుంది.
ఇక మనకు ఈ చార్ధామ్ యాత్రలో వచ్చేసి ఫస్ట్గా మేమైతే గంగోత్రి యమునోత్రి టెంపుల్కి అయితే వెళ్ళామని చెప్పాను కదండి. అక్కడైతే ఎలాంటి వర్షం లేదు. నేనైతే చాలా వర్షం పడుతుందని భయపడ్డాము మేమందరం, కానీ అస్సలు వర్షం లేదు. ఇక మేము కేదార్నాథ్ వచ్చేసరికి ఫుల్గా వర్షం అయితే పడుతూ ఉంది. ఈ వర్షం పడ్డా కానీ మనకైతే బస్సెస్ ఆపలేదు. చక్కగా మీరైతే తీసుకొని మేము ఉన్న ప్లేస్ వరకు అయితే తీసుకొని వెళ్ళారు. ఇలా వర్షంలోనే కార్ అయితే మాది వెళ్ళిపోయిందన్నమాట. ఇక మనము కేదార్నాథ్ ఆలయానికి వెళ్ళే సైడ్ రోడ్లు ఎలా ఉన్నాయి అనే విషయం కూడా మాట్లాడుకుందామని చెప్పాను కదండి. మీకు ఇవన్నీ చూస్తే ఈ వీడియోని కంప్లీట్గా చూసారంటే మీకు చక్కటి ఐడియా వస్తుంది. వెళ్ళాలా వద్దా, వెదర్ ఎలా ఉంటుంది, వ్యూ ఎలా ఉంటుంది, మనం రిస్క్ ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకోగలుగుతాం. చూసారు కదండి ఎంత రిస్క్. ఈ మనం ఈ టెంపుల్కి వెళ్ళే రూట్లు కూడా ఎంత రిస్క్గా ఉన్నాయో, చాలా డేంజర్గా ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా మనం దాటుకుంటూ వెళ్ళాలి. ఇలా వెళ్ళాలి అంటే కూడా మనకు ఆ శివయ్య ఆశీస్సులు ఉంటే తప్ప వెళ్ళలేమో. ఎందుకంటే ఈ యాత్రనే చాలా రిస్క్తో కూడినటువంటి యాత్ర కాబట్టి శివయ్య పైనే భారం వేసేసి చక్కగా హరహర మహాదేవ శంభో శంకర అనుకుంటూ యాత్రనైతే కొనసాగించండి. ఇక ఈ యాత్ర చేసిన వాళ్ళనైతే మెచ్చుకొని తీరాల్సిందే. ఎందుకంటే అంత కష్టతరమైనటువంటి యాత్రని చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలనే చెప్పుకోవచ్చు. రోడ్స్ చూస్తారు కదండి ఎంత డేంజర్గా రోడ్లు ఉంటాయో. ఏ మాత్రం క్రాస్ అయినా మనం పెద్ద పెద్ద లోయల్లో పడి తీరాల్సిందే. ఇక్కడ మరొక్కటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడి రాళ్ళైతే చాలా బాగుంటాయి. మరి రాళ్ళ గురించి చెబుతుంది అని అనుకోకండి. రాళ్ళు చాలా మనమైతే ఇళ్ళల్లో చిన్నపిల్లలు ఎక్వేరియంలో వేసుకుంటారు కదండి, అలాంటి రాళ్ళు గుట్టలుగా ఉంటాయి. అలాంటి రాళ్ళు చూస్తే గనక అన్నీ తీసుకొచ్చేద్దామా అన్నట్టుగా అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఈ రాళ్ళైతే ఉంటాయి. మనకు ఆల్రెడీ లగేజే ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాళ్ళనైతే మోసుకురాలేం కాబట్టి మేబీ 1-2 రాళ్ళనైతే తెచ్చుకున్నాం. కానీ ఈ ప్రకృతి మొత్తం చాలా మెమొరబుల్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది ఈ యాత్ర వచ్చేసి. నాకైతే భలే నచ్చింది. కొద్దిగా కష్టంగా అనిపించినా కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇక మనకు ఈ మార్కెట్ వచ్చేసి ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్లో వచ్చేసి మనకు ఎక్కువగా వెజిటేబుల్స్ అయితే అవైలబుల్గా లేవు. లిమిటెడ్గా వెజిటేబుల్సే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మనకు యాపిల్స్ యాపిల్స్ తోటలు కూడా మనకు సైడ్కే ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే నేను ఇక్కడ స్టాప్ చేసిన దగ్గర చూసాను కాబట్టి యాపిల్స్ తోటలు కూడా ఉన్నాయి. యాపిల్స్, కివి, మనకు ఆల్బొకార్ ఇవి ఎక్కువగా ఇక్కడ ఫ్రూట్స్ ఏవైనా దొరుకుతాయంటే ఈ 3 ఫ్రూట్స్ ఎక్కువ దొరుకుతాయి. నేనైతే ఈ చెట్లను అయితే చాలా చూసాను. మన సైడ్ ఇలా దానిమ్మ చెట్లను ఎలా తెంపుకుంటారో, ఎలా పెంచుకుంటారో, ఎలా తింటారో అలాగే ఇక్కడ యాపిల్స్ తోటలు అలాగనే ఇంటికి ఒక చెట్టుగా అన్నట్టుగా యాపిల్స్ కానీ, కివి కానీ, ఆల్బొకా చెట్లు కానీ చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక మరొక విషయం ఏంటంటే ఈ యాత్ర కంప్లీట్‌గా చేసినప్పుడు ఎక్కువగా గమనించింది వెదర్‌లో ఏంటంటే గనక నాకైతే ఇక్కడ దేవదారు వృక్షాలైతే కనిపించాయి. నేను వీటిని చూసి అడిగితే చెప్పారన్నమాట. ఈ చెట్లేంటని అడిగితే చెప్పారు. ఇవొచ్చేసి దేవదారు వృక్షాలు. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నటువంటి బుక్స్‌లో చదువుకున్నటువంటి దేవదారు వృక్షాలు ఇప్పుడు లైవ్‌గా చూడడం చాలా అద్భుతంగా అనిపించింది. నాకైతే భలేగా అనిపించింది. ఇక వర్షం పడట్లేదు అని గంగోత్రి, యమునోత్రి మొత్తంలో మేము అనుకుంటూ ఉండగా ఇక వర్షం అనేది చూపించింది. అంటే దాని ప్రభావం అయితే చూపించింది. ఇక వర్షం పడటం మొదలుపెట్టిందంటే అస్సలు విడవలేదు. ఎందుకంటే గంగోత్రి, యమునోత్రికి వచ్చేసరికి వర్షాలే లేవు. హరిద్వార్‌లో కూడా వర్షాలే లేవు. అలాంటిది కేదార్నాథ్ స్టార్టింగ్ రాగానే మనకు వర్షాలనేటివి స్టార్ట్ అయ్యాయి. కేదార్నాథ్‌లో స్టార్ట్ అయిన వర్షము బద్రీనాథ్ వరకు ఉన్నాయి. అంటే
ఈ వెదర్ అనేటివి ఇక్కడ ఎక్కువగా ఇలా ఉంటుందని చెప్పారు. కాబట్టి కేదార్నాథ్‌లో వర్షాలైతే అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటాయి. దాన్నైతే మనం గమనించలేము. ఎందుకంటే దాని గురించి చెప్పలేము. వర్షం ఎప్పుడు పడుతుందో, ఎప్పుడు ఆఫ్ అయిపోతుందో మనకు తెలీదు. ఎందుకంటే మంచు పర్వతాలనేటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి క్లైమేట్ అలా ఉంటుంది కాబట్టి ఇలా మనకు సోన్‌ప్రయాగ్ దగ్గరైతే స్టాప్ చేసేస్తారు. మనము సోన్‌ప్రయాగ్ నుంచైతే మనం వెళ్ళాలి. ఇలా గౌరీకుండ నుంచి సోన్‌ప్రయాగ్ నుంచి గౌరీకుండ దాకా వెళ్ళేసి మనం అక్కడి నుంచి గుర్రాల పైన గానీ, పల్లకీల పైన గానీ ఇలా మనకు ఏది కంప్లీట్‌గా అవైలబుల్‌గా ఉంటే దానిపైన మనమైతే కేదార్‌నాథ్ యాత్రనైతే మనం కంప్లీట్ చేసేసుకోవాలి. ఇదొచ్చేసి సోన్‌ప్రయాగ్ స్టాప్ అన్నమాట. మనకు వాళ్ళు బస్ నుంచి స్టాప్ చేసిన తర్వాత 1 కిలోమీటర్ వరకు కూడా ఇక్కడ కూడా నడవడమే ఉంటుంది. 1 ఆర్ 2 కిలోమీటర్స్ అయితే నడవడమే ఉంటుంది. ఇక్కడి నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్తే మనకు గుర్రాలు గానీ, పల్లకీలు గానీ ఇలా మనకి ఏదైనా గానీ అవైలబుల్‌గా ఉంటాయి. ఇక్కడ నుంచి మాత్రమే మనము మీదికి వెళ్తామన్నమాట. ఇక ఆ తర్వాత మేము చాలా వర్షం అయితే పడింది. వర్షం పడ్డా కూడా ఎక్కడ ఆగకుండా స్కిప్ చేయకుండా మేమైతే చివరి వరకు వచ్చాము. నడుద్దామని చాలా ప్రయత్నం చేశాం కానీ నడవలేకపోయాం. ఎందుకంటే 22 కిలోమీటర్స్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉన్నాయి. మెట్లు వచ్చేసి సాఫ్ట్గా ఉన్నా పర్వాలేదుకుండేది కానీ మనకు హైట్లో ఉన్నందువల్ల మనమైతే ఇక్కడే ఎక్కలేకపోయాము. ఇక ఆ తర్వాత ఎవరి గోడపైన అంటే ఎవరి గుర్రపైన వారు స్వారీ చేసుకుంటూ వెళ్ళిపోయారు. చూసారు కదండి, డబుల్ రైడింగ్ కూడా చేస్తూ ఉన్నారు. చక్కగా పిల్లల్ని ఎక్కించుకొని కూడా రైడింగ్ అనేది చేస్తూ ఉన్నారు. ఎలాంటి టెన్షన్ అనేది లేదు. ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకుంటే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. ఇక వ్యూ వచ్చేసి చూసారు కదండి, ఎంతమంది చక్కగా గుర్రాల పైన వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే గుర్రాలని ఇబ్బంది పెట్టినట్టే కానీ మేము అలా అని అనుకుంటే కనుక మేము ఇంటికి అయితే అస్సలు వెళ్ళే వాళ్ళం కాదు. ఎందుకంటే అప్పటికప్పుడే వెంటనే మంచు చలి అనేది వచ్చేసింది కాబట్టి చాలా ఇబ్బంది అయింది. నైట్ అక్కడ పిల్లలతో స్టే చేయలేకపోయాం కాబట్టి వెంటనే రిటర్న్ అయ్యాము. రిటర్న్ అయ్యేటప్పటికి వచ్చి కూడా చాలా రిస్క్ అయ్యింది. ఎందుకంటే కనుక రిటర్న్లో గుర్రాలు అనేవి చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎవరినైనా తగిలితే చక్కగా ఎక్కువగానే దెబ్బతనేది తగులుతూ ఉంటుంది. ఇలా వన్ బై వన్ అయితే చక్కగా గుర్రాలు అనేటివి ఎక్కుతూ ఉన్నారు. ఇక ఫైనల్లీ మేమైతే కేదార్నాథ్ యాత్ర అయితే కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఇక మనకు దగ్గరగా కేదార్నాథ్ టెంపుల్ అయితే వచ్చేసినట్టే. చూసారు కదండి, ఇక్కడైతే మేము స్టాప్ చేసేసాం కాసేపు. ఇలా మనకైతే మేబీ 22 కిలోమీటర్స్ ఎబోనే ఉంటుంది కానీ తక్కువైతే ఉంటుంది. 16 కిలోమీటర్స్ అని కొందరు అంటారు కానీ ఎక్కువగానే ఉంటుంది. 22 కిలోమీటర్స్ ఎక్కువ, ఆ పైన ఇంకెక్కువగానే ఉంటుందన్నమాట. ఇక యాత్ర వచ్చేసి చాలా అంటే చాలా ఎంజాయ్గా అనిపించింది. కాస్త డిఫరెంట్గా, కాస్త టెన్షన్గా అన్ని రకాలుగా ఉంది కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇలా ఒకసారి విజిట్ చేశారంటే మరొకసారి కూడా విజిట్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ట్రెక్కింగ్ చేసే వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇక మనకు ఈ యాత్రలో ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇలా గుర్రాల పైన కానీ, ఇలా పల్లకి పైన కానీ, ఇలా డోలీల పైన కానీ ఎక్కి వెళ్ళాల్సిందే. నడుచుకుంటూ వెళ్ళాలి అనుకుంటే మాత్రం చాలా రిస్కే. ఎందుకంటే నడవడం ఎక్కువ అలవాటు ఉన్నవారైతే ఎక్కొచ్చు. మనకైతే పైన కింద వైట్‌గా కనిపిస్తుంది. అంతా కూడా మనకు మంచు మాత్రమే. చూసారు కదండీ! మంచు మనకు స్పష్టంగా క్లియర్‌గా చేతికి అందేలాగా కనిపిస్తుంది. వ్యూ అయితే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. భలే అంటే భలే ఉంటుంది. చాలా బావుంటుంది. కాకపోతే కాస్త రిస్క్‌తో కూడినటువంటి యాత్ర ఏదైనా అంటే కేదార్‌నాథ్ యాత్ర మాత్రమే. ఇలా వీలైతే గుర్రాల పైన తీసుకెళ్ళేవారు మధ్యలో
ఒక్కసారి మాత్రమే స్టాప్ చేసేసారు. 22 కిలోమీటర్స్‌కి మధ్యలో ఒక్కసారి మాత్రమే స్టాప్ చేశారు. కానీ ఎంత స్పీడ్‌గా అంటే గుర్రాలు ఎంత స్పీడ్‌గా వెళ్తాయో అంతే స్పీడ్‌గా వాళ్ళు కూడా నడుస్తున్నారు. వాళ్ళనైతే మెచ్చుకొని తీరాల్సిందే ప్రతి ఒక్కరు కూడా. చూసారు కదండీ! చక్కగా ఇలా ప్రతి ఒక్కరు వెళ్తున్నారు. వీళ్ళు డోలి పైన వెళ్తున్నారు. వర్షం అనేది పడుతుంది కాబట్టి పైన కవర్ అయితే ప్యాక్ చేసేసుకొని ఇలా చక్కగా తీసుకెళ్తున్నారు. నడిచేవాళ్ళు నడుస్తున్నారు. గుర్రాల పైన వెళ్ళేవారు గుర్రాల పైన వెళ్తున్నారు. ఇలా ఎవరికి వీలైనట్టుగా వాళ్ళైతే చక్కగా వెళ్ళిపోతున్నారు. మనం కాస్త స్కిప్ అయినా కూడా, పక్కకు జరిగినా కూడా పెద్ద పెద్ద లోయలు, కొండలుంటాయి. జాగ్రత్తగా మరీ తీసుకెళ్తున్నారు. టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే అక్కడున్న వారికి ప్రతీదీ అనుభవమే ఉంటుంది కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గానే తీసుకెళ్తున్నారు. మీరు కూడా తప్పకుండా కేదార్‌నాథ్ యాత్రనైతే విజిట్ చేయండి. చాలా బావుంది. ఇక మనకు గంగోత్రి, యమునోత్రికొచ్చేసరికి వాటర్ అయితే ఎక్కువ లేదు. అంటే రైనే ఎక్కువ లేదు. చాలా తక్కువగానే ఉంది. కేదార్‌నాథ్ వచ్చేసరికి స్టార్టింగ్‌లో మనకు వర్షమైతే వచ్చేసింది. ఇలా కనిపి ఈ లైన్ కూడా మనకు యాత్రికులదే అన్నమాట. ఎందుకంటే దూరంకెళ్ళి మనకు అలా కనిపిస్తుంది. మేమున్న దగ్గర నుంచి అక్కడి లైను అంత చిన్నగా కనిపిస్తుందంటే ఎంత పెద్ద కొండలో మీరే గెస్ చేయండి. రోడ్లెలా ఉన్నాయో చూడండి. రోడ్లంటే అస్సలు మనకి రోడ్లే కావు. నడవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అట్లాంటి రోడ్ల మీద కూడా చాలా జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. చూసారు కదండీ! ఎంత చీమల్లాగా కనిపిస్తున్నారు కదండీ! లైనయితే. ఎందుకంటే అంత లాంగ్ ఉన్నదన్నమాట. మనకు ఈ దారి అనేది చాలా అంటే చాలా రిస్కే చెప్పొచ్చు. ఇక కేదార్‌నాథ్ యాత్రలో మీరు ఎక్కువగా లగేజ్ అయితే తీసుకెళ్ళకండి. మినిమమ్ మనగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే 15 డేస్ ట్రిప్ కాబట్టి మనం యూజ్ అండ్ త్రో లాగా బట్టలనేటివి తీసుకెళ్తే సరిపోతుంది. మరి ఎక్కువగా తీసుకెళ్ళకున్నా పర్లేదు. మెడికల్ క్యాంపులు కూడా అందుబాటులోనే ఉంటాయి. అందులో కూడా మనకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రతీదీ మనకు అక్కడ అవైలబుల్‌గా ఉంటుంది. ఫుడ్ కానీ, వాటర్ కానీ, డ్రెసెస్, క్లాతెస్ అన్నీ కూడా షూస్ ప్రతి ఒక్కటి కూడా మనకన్నీ దొరుకుతాయి. ఇక్కడి నుంచే ఎక్కువగా మోసుకెళ్ళాల్సిన అవసరం లేదు. మినిమమ్ మనకు రెగ్యులర్‌గా యూజ్ చేసేటివి ఏమేమి ఉంటాయో వాటిని తీసుకెళ్తే సరిపోతుంది. చూసారు కదండీ! ఎలా ఉందో వ్యూ అనేది చాలా చక్కగా అనిపిస్తుంది. చాలా బావుంటుంది. ఎంజాయ్ చేసేవాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే చాలా చక్కగా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే మర్చిపోలేనటువంటి యాత్ర ఏదైనా ఉందంటే అది కేదార్‌నాథ్ యాత్ర మాత్రమే. ఎందుకంటే ఆ వ్యూ అనేది అంత బావుంటుంది. ఇక వ్యూ గురించి మనం చెప్పనక్కర్లేదు. అది వర్ణనాతీతం. ఎందుకంటే అది చూసిన వాళ్ళే ఆనందపడతారు కాబట్టి చూస్తేనే ఆ ఫీలింగ్ అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే అంత బావుంది. అంత అంటే చెప్పనక్కర్లేదండి. అద్భుతంగా ఉంది. ఇక మనకు టెంపుల్ పైనకి చేరిన తర్వాత చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. సాక్షాత్తు శివయ్య అక్కడే ఉన్నాడేమో అనే అంత ఆనందంగా అనిపిస్తుంది. ఇలా చూసారు కదండీ! మేము గుర్రాల పైన వెళ్తేనే మనకి 2 ఆర్ 3 అవర్స్ గుర్రాల పైనే వెళ్ళాము. అలాంటిది ఇక్కడ మేము హెలికాప్టర్ బుకింగ్ చేసుకుందాం అనుకున్నాం కానీ, హెలికాప్టర్ బుకింగ్ అనేది సర్వీస్‌లో లేకుండే 2 మంత్స్ ముందే బుకింగ్ చేసుకోవాలన్నారు కాబట్టి, బుకింగ్స్ అనేవి కుదరలేదు. మేబీ మేము బుక్ చేయందే బెటర్ అయిందనుకుంటున్నాం. ఎందుకంటే, మేమొచ్చిన నెక్స్ట్ డేనే హెలికాప్టర్స్ 2 కూలిపోయాయి. తర్వాత 5 డేస్‌కి ఒకటి కూలిపోయింది. ఎందుకంటే వెదర్ అనేది అలా ఉంటుంది కాబట్టి హెలికాప్టర్స్ ఇక్కడ నడవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అయినా వీళ్ళు హెలికాప్టర్ నడిపే వాళ్ళు కూడా ఎలా నడుపుతున్నారు వాళ్ళని కూడా మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఈ కేదార్‌నాథ్ అనేది చాలా చాలా వెదర్ అనేది చాలా అంటే డేంజర్‌గానే ఉంటుంది. పైనకెళ్ళిన కొద్దీ మనకైతే మంచనేది ఎక్కువ పడుతుంది. మనకు చూసారు కదండీ! పైనకి పొగమంచు ఎలా ఉంటుందో. మనకు చేతికి అందుతూ ఉంటుంది.
ఫుల్ అంటే ఫుల్‌గా చలైతే ఎక్కువగా ఉంటుంది. ఇక ఇంత లాంగ్ జర్నీ అంటే మేబీ 2 ఆర్ 3 అవర్స్ పాటు గుర్రాల పైనే వెళ్తూ ఉండగా ఇక చిట్ట చివరిలో మేమైతే చేరుకుంటున్నాం అనే టైంలో గుర్రం దిగిన తర్వాత కూడా మేబీ 2 కిలోమీటర్స్ వరకు కూడా నడవాలని చెప్పారు. చాలా అంటే చాలా రిస్క్ అనిపించింది. చూసారు కదండీ! మేము పైన టెంపుల్ పైన దిగిన తర్వాత ఇక్కడ వెదర్ ఎలా ఉందో చూసారు కదా! చాలా డేంజర్‌గా ఉంది. మనుషులు కూడా కనిపించట్లేదు. అంత పొగ మంచు, అంత మబ్బులు కమ్మేస్తూ ఉన్నాయి. మేబీ మీకు ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుంది. చూసారు కదండీ! మంచు ఎలా ఉందో. మొత్తం మనకు ఈ మంచు పర్వతాలనేటివి చక్కగా మనకు ఆకాశంలో కలిసిపోయినట్టుగా కనిపిస్తుంది. మీకు ఈ మంచు కనుక లేకపోయుంటే కింది నుండి వచ్చేవాళ్ళు మీకు క్లియర్‌గా కనిపించేవాళ్ళు. ఎందుకంటే కింద నుండి వచ్చేవాళ్ళు ఏ ఒక్కరు కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఈ మంచు అనేది పూర్తిగా కంప్లీట్‌గా కప్పేసింది. ఎందుకంటే అంత మంచు అనేది ఇక్కడ ఉంటుంది. అంత చలిగా ఉంటుంది. చూసారు కదండీ! డోలి మీద వచ్చేవాళ్ళు చక్కగా డోలి పైన వచ్చేస్తున్నారు. పల్లకి పైన ఇలా వచ్చేస్తున్నారు. మనకిక్కడ షాప్స్ అన్నీ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు ఏది తీసుకోవాల్సిన అవసరమే లేదు. మినిమమ్ లగేజ్ ఉంటే సరిపోతుంది. ఇక మనకు పైనకి వెళ్ళేటప్పుడు మరీ ఎక్కువగా లగేజ్ తెచ్చుకోకండి. జస్ట్ పర్స్, మనీ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వచ్చే దారిలో ప్రతీదీ మనకు అవైలబుల్‌గా ఉంటాయి. ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి కాబట్టి ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఇక ఇదొచ్చేసి మనకు 22 కిలోమీటర్స్ కేదార్‌నాథ్ యాత్రని కంప్లీట్ చేసుకున్న తర్వాత మనము పైనకి వెళ్తాం కదండీ! అక్కడ గుర్రాలు స్టే చేసే ప్లేస్ అన్నమాట. వెదర్ చూస్తే మీకు క్లియర్‌గా అర్థమయ్యే ఉంటుంది. మనుషులు సరిగ్గా కనిపించట్లేదు. ఇదంతా పొగమంచు అన్నమాట. కంప్లీట్‌గా మనకు మంచుతో కూరుకుపోయి ఉంటుంది. మనుషులు కూడా సరిగ్గా కనిపించరు. ఎందుకంటే అంత మంచు మనకు ఉంటుంది. ఇక మనకు ఇక్కడి నుండి కిందికి వచ్చే వాళ్ళని చూస్తే మాత్రం అస్సలు కనిపించరు. ఎందుకంటే అంత పొగమంచు, మంచు పర్వతాలు మనకు చక్కగా క్లియర్‌గా ఇక్కడి నుంచి చూస్తే కనిపిస్తుంది. చాలా అంటే చాలా బావుంటుంది వ్యూ అనేది. ఇక్కడొచ్చేసి మనకు రూమ్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. అలానే రూమ్స్ మనకు షెడ్‌ల ద్వారా నిర్మించినవడి ఉంటాయన్నమాట. ఇగ్లూ టైప్ ఉంటాయి. ఇలా మనకు రూమ్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి పైన. రూమ్స్ అనేటివి మాత్రం మనకు ఒక్కొక్కరికి ఇట్లా 500 పర్ డే, 800 పర్ డే అన్నట్టుగా ఉంది. ఇలా చక్కగా ప్రతి ఒక్కరు ఏ విధంగా కంఫర్ట్‌గా ఉంటే ఆ విధంగా అయితే ఎక్కుతూ మీదికైతే వచ్చేసారు. ఇక్కడి దాకా వచ్చాక హమ్మయ్య! కేదార్‌నాథ్ యాత్ర కంప్లీట్ అయ్యిందేమో అన్నట్టు అనిపించగానే మళ్ళీ 2 కిలోమీటర్స్ వరకు నడవాలి అని చెప్పారు. ఇక్కడి నుంచి టెంపుల్ వరకు వెళ్ళాలంటే మినిమమ్ 2 కిలోమీటర్స్ అయితే నడవాలి. ఇక్కడ వర్షం, మంచు, ప్రతీదీ గాలి ఇవన్నీ ఉంటాయి. చాలా రిస్క్ అనిపిస్తుంది. కానీ బావుంటుంది కూడా. ఇక ఈ క్లైమేట్ అందరికీ చాలా కొత్తగా, వింతగా అనిపిస్తుంది. ఇక మనకు ఈ వింతని చూడాలంటే చూసిన వాళ్ళే చెప్పగలుగుతారు. ఎందుకంటే ఆ వ్యూ అంత బాగా అనిపిస్తుంది. కానీ కాస్త డేంజర్‌గా కూడా అనిపిస్తుంది. మనకు కంప్లీట్‌గా వైట్‌గా కనిపిస్తుంది. చూసారు కదండీ! ఇదంతా కంప్లీట్‌గా మంచే అన్నమాట. మంచు మన పైనే ఉంటుంది. మంచు పడుతుంది కూడా మనకు. ఆకాశం, భూమి ఇలా కలిసిపోయిందేమో అన్నట్టుగా క్లియర్‌గా కనిపిస్తుంది. మనకు సైడ్‌కి మంచు పర్వతాలు కూడా క్లియర్‌గా కనిపిస్తాయి. ఈ టెంట్లు ఉన్నాయి కదండీ! వీటినే రూమ్స్ అంటారు. ఇక్కడ మనకు రూమ్స్ ఏమైనా అవైలబుల్‌గా ఉన్నాయి అంటే ఈ టెంట్ రూమ్‌లే అన్నమాట. ఈ టెంట్ రూమ్‌లో వచ్చేసి మనకు కంప్లీట్‌గా లోపల ఛార్జింగ్ పెట్టుకోవడానికి వైర్లు అన్నీ కూడా ఉంటాయి. బెడ్ షీట్స్ ఇస్తారు. బెడ్స్ ఉంటాయి. కంఫర్ట్‌గానే ఉంటుంది లోపలొచ్చేసి. ఇక 1 డేకి అంటే 1 నైట్‌కి మనకు 800, 500 ఇలా తీసుకుంటూ ఉంటారు. ఇక ఇక్కడ మాత్రం వెదర్ చాలా డిఫికల్ట్‌గా ఉంటుంది. చాలా డేంజర్‌గా ఉంటుంది. అప్పుడే వాతావరణం మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ టైం ఇక్కడ ఉండడానికైతే
ఇష్టపడరు. మనకు కంప్లీట్‌గా దైవ దర్శనం చేసుకున్న తర్వాత ఎక్కువ మందే రిటర్న్ అయిపోతారు. చూసారు కదండీ వ్యూ ఎలా ఉందో. కంప్లీట్‌గా మనకు మంచు అనేది ఇలా పడుతుంది. వర్షం కూడా పడుతుంది. ఇక్కడికొచ్చిన వాళ్ళు వర్షం, గాలి, వాన, మంచు ఇవేమీ ఆలోచించరు. చక్కగా యాత్రని కంప్లీట్ చేసుకొని, చక్కగా దేవుడిని దర్శించుకొని రిటర్న్ అయిపోతారన్నమాట. మనకు ఎలాంటి టెన్షన్స్ ఏం లేదు. ప్రతీదీ మనకు అవైలబుల్‌గా ఉంటాయి ఇక్కడ. ఫుడ్ దొరుకుతుంది, మెడిసిన్స్ దొరుకుతాయి, స్వెటర్స్ అన్నీ కూడా మనకు దొరుకుతాయి. ఎక్కువ లగేజ్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక మనకు ఇక్కడ నుంచి కిందికి చూసారనుకోండి, జస్ట్ వైట్‌గా కనిపిస్తుంది. ఇదంతా మంచు మాత్రమే. అలాంటిది మనకు ఎంత మంచు ఉందో మీకు అర్థమవుతుందిగా. ఇక మనకు హెలికాప్టర్ కూలిపోయిందని చెప్పాను కదండీ! చూసారు కదండీ! ఎలా విరిగిపోయిందో, క్రష్ అయిపోయింది. ఇక మనకు హెలికాప్టర్ పైన వచ్చేవారు ఇక్కడ ల్యాండ్ అవుతారన్నమాట. ఇక్కడ ల్యాండ్ అయ్యి ముందుకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక నడుచుకుంటూ ఈ గుర్రాల పైన వచ్చేవాళ్ళు మాత్రం కాస్త ముందుగా దిగుతారన్నమాట. ఇక దీన్ని బట్టి చూస్తే మనం గుర్రాల పైన రావడమే మేలు అని నాకైతే అనిపించింది. ఎందుకంటే 3, 4 హెలికాప్టర్ల వరకైతే మనకు క్రష్ అయిపోయాయి. ఈ వెదర్ ఇలా ఉన్నప్పుడు మనకు హెలికాప్టర్‌లో నడవడం కూడా చాలా కష్టమే కాబట్టి, హెలికాప్టర్‌లో కంటే గుర్రాలపైనే బెటర్ అని అనిపించింది. అసలు విషయం చెప్పాలి అంటే ఈ కేదార్‌నాథ్ యాత్రనే రిస్క్ కాబట్టి, మీరు ఎలా వచ్చామన్నది కాదు, దేవుని పైన నమ్మకం ఉంచేసి ప్రతి ఒక్కరు రండి. ఎలా వచ్చినా సరే ప్రతీదీ ఆ దేవుడే చూసుకుంటాడు కాబట్టి మనకు ఏమి కాదన్నమాట. చూసారు కదండీ! ఎలా ఉందో వర్షం అనేది పడుతుంది. అందరూ ఏ వర్షం పడ్డా, ఎలాంటి మంచు పడ్డా ఎవ్వరు ఆగట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. చూసారు కదండీ! మంచు, పొగమంచు మనకెలా కనిపిస్తుందో కంప్లీట్‌గా ఇదే మంచులో ఇలాగే ప్రతి ఒక్కరు ఉంటారు. ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కేదార్‌నాథ్ యాత్ర గురించి మీకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇక షాప్స్ చూడండి. ఇలా షాప్స్ కూడా ఉన్నాయి. మీకేదైనా కావాలంటే షాప్స్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటాయి. మెడిసిన్స్ క్యాంప్స్ కూడా ఉంటాయి. మెడిసిన్స్ కూడా తీసుకోవచ్చు. ఇక మనం మరికొద్ది సేపట్లో కేదార్‌నాథ్ ఆలయానికైతే వెళ్ళబోతున్నాం. ఇక మనం ఆలయానికి వెళ్ళేటప్పుడు కూడా క్యూ లైన్ అనేది చాలా ఎక్కువగానే ఉంది. ఇక ఆ లైన్ అంతా కంప్లీట్ ఇదంతా మనకు క్యూ లైన్ చూసారు కదండీ! క్యూ లైన్ కూడా మనకు హాఫ్ కిలోమీటర్ వరకు క్యూ లైనే అయితే ఉంది. మేబీ ఈ క్యూ లైన్‌లో ఉండకూడదనుకున్నాం. ఎందుకంటే అంత లాంగ్ లైన్ కాబట్టి. కానీ ఇక్కడి దాకా వచ్చేసి ఇంత రిస్క్ తీసుకున్న తర్వాత మరీ వెళ్ళకుంటే ఎలా అని చెప్పేసి క్యూ లైన్‌లో కూడా మేము అక్కడే ఉండేసి చాలా ఒక 3 అవర్స్ పాటు క్యూ లైన్‌లోనే ఉన్నాము. మేము క్యూ లైన్‌లో 3 అవర్స్ పాటు ఉన్న తర్వాత మాకు కేదార్‌నాథ్ దర్శనమైతే, శివుని దర్శనమైతే కలిగింది. చాలా అంటే చాలా బాగుంది. చాలా నచ్చింది. మేబీ మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు తప్పకుండా కేదార్‌నాథ్‌నైతే యాత్రనైతే విజిట్ చేయండి. చాలా అద్భుతమైనటువంటి యాత్ర అనే చెప్పవచ్చు. ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే యాత్ర ఏదైనా ఉందంటే కేదార్‌నాథ్ యాత్రనే చెప్పుకోవచ్చు. మీరు విజిట్ చేసిన తర్వాత మీరు కూడా ఇదే మాట చెప్తారు. ఎందుకంటే అంత బావుంటుంది కాబట్టి, అంత రిస్క్‌తో కూడినటువంటి యాత్ర కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మెమరబుల్ మూమెంట్‌గా మిగిలిపోతుంది. ఈ క్యూ లైన్ అయితే కంప్లీట్‌గా దాటి ముందుకు వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి పైనకి కనిపిస్తుంది కదండీ! అక్కడి వరకు కూడా కొంతమంది ప్రయాణికులైతే వెళ్తున్నారు. వెళ్ళాలనిపించిన వాళ్ళు చక్కగా అక్కడికి కూడా వెళ్ళేసి వస్తున్నారు. చూసారు కదండీ! ఇప్పుడు మీదికి వెళ్తున్నారని చెప్పాను కదండీ! జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇలా కొండ పైనకి వెళ్తున్నారు. అక్కడ కూడా ఏదో ఒక ఆశ్రమం ఉంది. అక్కడ కూడా వెళ్ళాలనుకునేవారు వెళ్ళొచ్చు. ఇలా కాలినడకన కూడా మనకు పైనకి వెళ్ళొచ్చు. ఇది మనకు దర్శనానికంటే బయట వైపే ఉంటుంది. ఇది ఒక ఆశ్రమం అని చెప్పొచ్చు. ఇక్కడ ఆశ్రమం బోర్డ్ కూడా ఉంది. ఇక క్లైమేట్ చూడండి ఎలా ఉందో. ఇలా చాలా డేంజర్‌గా ఉంటుంది క్లైమేట్ అయితే.
ఇదంతా వైట్‌గా కనిపిస్తున్నదంతా మంచుయేనండి. మంచు పర్వతాలే. మనకు మంచు అనేది చేతికి కూడా అందుతుంది. అంత మంచు అనేది మన చుట్టుపక్కలే ఉంటుంది. చాలా చల్లగా వెదర్ అనేది ఉంటుంది. ఎందుకంటే మంచు పర్వతాలు పక్కనే ఉంటాయి కాబట్టి చాలా అంటే చాలా పొగమంచయితే ఉంటుంది. ఇక శ్రీ కేదార్‌నాథ్ యాత్రకి రూట్ ఇదొచ్చేసి దర్శనం లైన్. ముందే చెప్పాను కదండీ! ఇది దర్శనం లైను. ఇక మనము ఎలాగో అలా లోపలికైతే వెళ్తున్నాము. కేదార్‌నాథ్ ధామ్ లోపలికి ఎలా వెళ్ళాలో ఇది క్యూ లైన్ లోపల సైడు. ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకుంటే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేయండి. ఇక మరి ఇదొచ్చేసి కేదార్‌నాథ్ యాత్ర కంప్లీట్ అయినట్టే. ఇది మనకు కేదార్‌నాథ్ ఆలయం. లోపలి భాగంలో వీడియో తీయడం కుదరదు కాబట్టి ఇక బయట నుంచయితే మీకు కేదార్‌నాథ్ ఆలయం అయితే చూపించేశాను. చక్కగా వీడియోని చూసి ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. ఇది ఆలయం ప్రాంగణం. ఇదొచ్చేసి మనకు పైన పెద్ద కనిపిస్తున్నటువంటి బండైతే భీమశిల బండన్నట్టు. ఇవి మనకి ఎదురుగా ఉన్నటి సేమ్ ఫోటోలాగా కనిపిస్తుంది కానీ ఇదొచ్చేసి చుట్టూ మొత్తం మంచు పర్వతాలే ఉన్నాయి. ఈ క్లైమేట్ చూడడం చాలా అద్భుతంగా అనిపించింది. మేబీ మీ అందరికీ నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది.